వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనకు ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఒక సమాచారం మీకు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఏమని భావిస్తుందంటే, మెరిట్ లిస్ట్ ఇచ్చే ముందు మనం మన యంత్రాంగాన్ని ఒకసారి సిద్ధం చేసుకుందాం. దట్ మీన్స్ కమిటీలు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి కదా, అందుకోసం. సో దాని మీద ప్రభుత్వం ఏం చేసిందంటే, ఓకేనా, సో ధృవీకరణ అంటే అంటే ధ్రువపత్రాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధ్రువపత్రాల కమిటీ అనేది రావడం అనేది జరిగింది కదా. అందులో భాగంగా 16వ తారీఖున కమిటీ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ 16వ తారీఖున వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ అనేది ఏర్పడాలి. ఇందులో కమిటీలో భాగంగా 14 మంది మెంబర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే టీం. ఇందులో కీలకంగా 3 మెంబర్స్ ఉంటారు. అందులో ఫస్ట్ వ్యక్తి హెచ్ఎం గారు. అంటే హెచ్ఎం గారిని ఆ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి హెచ్ఎం, అంటే నెక్స్ట్ ప్రమోషన్ ఎంఈఓగా ప్రమోషన్ వచ్చేటువంటి ఆ రేంజ్ కలిగిన హెచ్ఎంని ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఎంఈఓ గారు సెలెక్ట్ చేస్తారు ఆ కమిటీలో. తర్వాత ఎవరు చేస్తారు, డీటీని సెలెక్ట్ చేస్తారు. అంటే డిప్యూటీ తహసీల్దార్ అనేటువంటి వ్యక్తిని సో మనకు చేస్తారు. రైట్, ఓకేనా. మన అకాడమీలో కూడా 2 మహిళలు డీటీ పోస్ట్కి సిద్ధంగా ఉన్నారు. మొన్న టెస్ట్ కూడా రాసి వచ్చారు. ఏది కంప్యూటర్ టెస్ట్ కూడా రాసి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు గాన రైట్, ఓకేనా, డీటీ పోస్టులు కానీ కొట్టినట్లయితే హ్యాపీగా ఉంటుంది మన యొక్క గణేష్ స్టడీస్. ఓకేనా, రైట్, ఓకేనా. ఏదేమైనా కానీ కానిస్టేబుల్ కూడా 3 మెంబర్స్ క్వాలిఫై అవ్వటం అనేది జరిగింది. ఓకే, రైట్. ఎనిదేమైనా అంటే నేను డీటీ అనే పదవి రాగానే నా మనసులో వచ్చిన ఆనందం గురించి నేను చెప్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేమీ కాదు ఇక్కడ. ఓకే, రైట్. సో రైట్, ఏదేమైనా కానీ ఒకసారి మనం చూద్దాం. ఇది ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి సమాచారం. ఎందుకంటే ఏ పేపర్ అయినా ఒకటే అన్నమా. రైట్, ఓకే, చూద్దాం. సో ఇక్కడ చూడండి, డిఎస్సి ఫలితాలు విడుదలతో తదుపరి ప్రక్రియపై అధికారులు సంసిద్ధతం అవుతున్నారు అంతే కదా. ఫలితాలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. వాళ్ళ ర్యాంక్ కార్డు అన్నీ కూడా పంపించడం అని జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలా, ఒక కమిటీ ఏర్పాటు చేయాలా, పరిశీలన జరగాలి. అందులో ఈ కమిటీలో ఎంతమంది ఉన్నారు చూడండి, 14 మంది కమిటీలో. ఈ కమిటీలో మెంబర్స్ ఎంతమంది అంట, రైట్, ఓకేనా, 14 మెంబర్స్. చూడండి, 14 కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఎన్ని కమిటీలు ఏర్పాటు చేస్తారంటే టోటల్ 14 కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా, రైట్. 14 మంది కమిటీలో మెంబర్స్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ ఏమన్నాడు, ఓకేనా, రైట్. ఇక్కడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు ఇందులో ఈ కమిటీలో. ఓకే, ప్రతి కమిటీలో ఈ 14 కమిటీలు ఉన్నాయి కదా, 14 కమిటీలో రైట్ 3 సభ్యులు ఉంటారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, రెవెన్యూ శాఖ నుంచి డిటి. అందుకోసం నేను మీకు ఆ డిటి పోస్ట్ చెప్పేటప్పుడు చెప్పాల్సి వచ్చింది అనమాట. ఓకేనా, సరే. చూసారా డిటి పోస్టుకున్న విలువ అదే నేను మన గణేష్ స్టడీస్లో కానీ అంతకుముందు అది మనకు ఆఫ్లైన్లో ఎస్వి అకాడమీ నేను అదే చెప్పేది. డిటీకున్న విలువ చూడండి, హెడ్ మాస్టర్కున్న విలువ చూడండి. అదేవిధంగా ఎంఈఓ, మేమంతా కూడా డిప్యూటీ అంటే డిఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషన్, డిఓయూకి వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు ఇవ్వటం అనేది నిర్వహించడం అనేది జరిగింది. సరే, ఓకే, ఏదేమైనా కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంత ఫాస్ట్గా జరుగుతున్నందుకు ప్రభుత్వానికి కూడా మనకు ధన్యవాదాలు తెలియచేయాలి. ఓకేనా, సరే, మనకు రాజకీయాలు మనకు అవసరం లేదు. సో ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ధ్రువపత్రాల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అందుకోసం డిటి గారిని పిలిపిస్తున్నారు, డిప్యూటీ తహసీల్దార్. అంటే ఎవరిని పిలిపిస్తున్నారు, డిప్యూటీ తహసీల్దార్ గారిని పిలిపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, రైట్, ఓకేనా. సో ఇది అంశాలు, కీలకమైనటువంటి అంశాలు. ప్రస్తుతం డిఎస్సి రాసిన ప్రతి అభ్యర్థికి వ్యక్తిగతంగా వారి మార్కులను మొబైల్ నెంబర్కు సంక్షిప్త సమాచారం రూపంలో తెలియచేశారు. ఇక్కడ చూసండి, నేను చెప్పాను కదా ఏమని, అయ్యా 16వ తేదీన ప్రతిభ ఆధారంగా ప్రకటించి అంటే మార్కు అంటే మీకు ర్యాంక్ లిస్ట్ పెట్టేస్తాడు. ఎప్పుడు 16వ తేదీన ర్యాంక్ లిస్ట్ పెట్టడం జరిగిపోతుంది. జిల్లా నుంచి కమిషన్ కార్యాలయం
ఇప్పటికే రోస్టర్ పాయింట్ వివరాలను సేకరించింది. దాని ప్రకారం 1:1 రేషియోలోనే ఉంటుంది. ఫస్ట్ ఏ రేషియోలో పిలుస్తాడు? 1:1 రేషియోలోనే పిలవటం అనేది జరుగుతుంది. ఇది గుర్తించాలి అభ్యర్థులు. ఏ అభ్యర్థులైనా అన్ని జిల్లాలు 13 జిల్లాల అభ్యర్థులు 1:1 రేషియోలో పిలుస్తారు. ఓకేనా? ఇది ప్రకాశం జిల్లాకే కాదు, అందరికీ 16న ప్రతిభా జాబితా అంటే మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగిపోతుంది. జస్ట్ ఇంకెంత మ్యాక్సిమం అంటే ఒక 2 days ఏమో మనకు సమయం ఉంది. సరే చూద్దాం, 2 or 3 days సమయం ఉంది, చూద్దాం. ఒకటి, ఇక్కడ నేను పదే చాలా మంది అభ్యర్థులు చెప్పా, అయ్యా మీ యొక్క పత్రాల్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నా, ఇంటి పేరు ప్రాబ్లం ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉన్నా దాన్ని ఇమీడియట్లీగా మీరు చేంజ్ చేసుకోండి అని నేను పదే చెప్తూనే ఉన్నాను. చాలామంది నెగ్లిజెన్స్ చూడండి, నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు రైట్, ఓకేనా? జిల్లాలో 629 పోస్టులు ఉండగా, ఎన్ని పోస్టులు ఉండవు? 629 పోస్టులు ఉండగా 629 మందిని ఎంపిక చేసి అందరికీ ఒకే రోజున ధృవపత్రాల పరిశీలన చేపడతారు. ఎందుకనంటే ఎన్ని కమిటీలు ఇక్కడ? 14 కమిటీలు ఏర్పాటు. ప్రతి కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ గారు మరియు అదేవిధంగా డిటి గారు ఉంటారు. చూడండి, 629 మందిని ఎంపిక చేసి అందరికీ ఒకే రోజు ధృవపత్ర పరిశీలన చేపడతారు. ఉద్యోగం పొందడానికి అర్హులైనప్పటికీ రైట్, అర్హులైనప్పటికీ చూడు స్టడీ సర్టిఫికేట్స్ 1, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ 2. ఈ పత్రాల్లో ఏదైనా లోపాలు ఉంటే ఆ పేరును నిలిపివేసి చూడు క్లారిటీ చూడు, ఆ పేరును నిలిపివేసి ప్రతిభా జాబితాలోని తర్వాత అవకాశం కల్పిస్తారు. అంటే తర్వాత అవకాశం కల్పిస్తారు. తర్వాత ధృవపత్రాల పరిశీలనకు అనంతరం ఈ జాబితాను ఆమోదం కోసం డైరెక్టర్ కార్యాలయానికి దీన్ని పంపడం అనేది జరిగిపోతుంది అన్నమాట. అంటే మరొక అంశం ఏంటంటే ఈ నెలాఖరులోకెల్లా ఇక్కడ ఆల్రెడీ చేశాడు, ఈ నెలాఖరికి అంతా మీకు మీ పోస్టింగ్ స్టేటస్ కూడా మీకు పెట్టేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు స్టేట్మెంట్ రూపంలో ఇవ్వటం అనేది జరిగిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఇది ఈరోజు మీకు తెలిసినటువంటి సమాచారం. నేను ఇస్తున్నట్టు మన స్టడీస్ నుంచి మీకు ఇస్తున్నట్టు సమాచారం. నెక్స్ట్ మనకు చూడు, ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా సర్ప్లస్లో ఉన్నాయి, అంటే కొన్ని మిగిలి కూడా ఉన్నాయి. ఈ పోస్టులని ఓకేనా, ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగింది, ఏం చేయలేం. నెక్స్ట్ నోటిఫికేషన్కి నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాడు. ఏది? గుంటూరు జిల్లాలో. ఓకేనా, ఇప్పుడు గుంటూరు జిల్లా తక్కువ ఇచ్చినాడు చూడు, 1143 పోస్టులు ఉన్నాయి, అంటే 1143 పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీలో. ఓకేనా, అంటే వివిధ కేటగిరీలు. చూడండి, మీకు క్లారిటీ విత్ న్యూస్ పేపర్ విత్ లైవ్తో చూపిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు కొన్ని పోస్టులు మాత్రం రిలీజ్ చేశారు. నెక్స్ట్ రానున్నటువంటి కమింగ్ సూన్ డిఎస్సికి ఈ మిగతా పోస్టులన్నీ కూడా ఫిల్ చేస్తాడు. ఓకేనా, కనుక ఇప్పుడు కలుపుతారని చెప్పేసి మీరు అనుకోబాకండి, అపోహాది వదిలేసింది, జరిపింది. ఇంకా మీదటైనా సరే అన్ని జిల్లాల 13 జిల్లాల యాస్పిరెంట్కి నేను చెప్తున్నా, డిఎస్సి అనగానే జెన్యున్గా వచ్చేటువంటి రిక్రూట్మెంట్, ఒరిజిన్ అంతే. ఇంకా నేను ఇంకేం చెప్పను. చాలామంది మీ జీవితాలని మీరు ఆన్లైన్ అనే కాన్సెప్ట్ని పట్టుకొని మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ ఎందుకంటే మీకు ఒక సప్లిమెంటరీ కోసమే. 500 రూపాయలు పెట్టి నువ్వు ఆన్లైన్ తీసుకున్నావంటే అది నీ జీవితాన్ని, డిఎస్సి జీవితాన్ని నిలబెడతాదని కాదు. అది జస్ట్ నువ్వు నిద్రపోయేటప్పుడు, ఓకేనా, అంటే దట్ మీన్స్ నిద్రపోయే ముందు నేను వినాలి, నేను చదవాలని కోరుకున్నప్పుడు, చదవాలని ఓపిక ఉన్నప్పుడు, అప్పుడు మీరు మీకు నచ్చినటువంటి క్లాస్ని మీరు ఆన్ చేసుకునే దానికోసమే. ఓకేనా, ఉదయం సమయంలో ఓకేనా, మీరు వాకింగ్ ఏదో చేసుకున్నప్పుడు, మీరు వినాలి అని కోరుకున్నప్పుడు ఉపయోగపడేదే ఆన్లైన్. ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఉపయోగపడితే ఆన్లైన్. అంతేగాని రోజంతా మీరు ఆన్లైన్లో చదువుతారంటే అపోహ, ఆన్లైన్లో ఉంటారంటే అపోహ, అవన్నీ వద్దు.
వదిలేసిండి అవన్నీ కూడా. నేను చెప్తున్నాను, మీకోసం చెప్తున్నాను, నా కోసం కాదు. నేనేమో డిఎస్సి రాయటం లేదు, డిఎస్సికి వాళ్ళకి పాఠాలు చెప్తున్నాను. ఓకేనా? ఐఎమ్ ద గైడ్, ఐఎమ్ ది డైరెక్టర్, ఐఎమ్ ది టీచర్. టీచర్ అనకూడదు, ఓకే రైట్. కాబట్టి ఇలాంటి అంశాలు కనుక నేను చెప్తున్నాను. ఇంకా నేను మీకు చెప్తున్నాను ఒకటే ఒక మాట, నెక్స్ట్ నోటిఫికేషన్కి అందరూ కూడా సంసిద్ధత అవ్వండి. ఇప్పుడు పడిన మీ టెన్షన్, మెంటల్ టెన్షన్ చాలు, ఇంకా ఆపేసేయండి. ఎందుకనంటే వేలు వేలు పెట్టి మనం ఇంటర్మీడియట్ చదువుతాము, డిగ్రీలు చదువుతాము, పీజీలు చదువుతాము, ఒక అర్థం ఒక అప్పు చేసి మనము ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదవలేమా? అది ఎక్కడైనా మీ జిల్లాలో ఉన్న కోచింగ్ సెంటర్ ఏదైనా కావచ్చు, మీ జిల్లాలో వెళ్ళిపోండి. అక్కడ మీకు భయం ఉంటుంది, అక్కడ మీకు మాస్టర్ ఉంటాడు, అక్కడ మీకు మాస్టర్ ముందు మీ ఫోన్ కూడా ఓపెన్ చేయరు. నేను ఏం చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీరు కోచింగ్ తీసుకుంటే ఒక్క రోజుకి ఒక బిట్ లెక్కన మీరు 94 మార్కుల్లో వచ్చు. ఈరోజు చిత్తూరు జిల్లా 94 మార్కులు వచ్చినాయి అమ్మాయికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. రైట్ ఉందా? ఎందుకు చెప్తున్నాను? అమ్మాయి మా రిలేటివా? ఇది అమ్మాయి చేసిన హార్డ్ వర్క్. టీచర్ అనేస్తాను నేను. కాబట్టి ఇది నాన్న, మీరు అందరూ కూడా నీట్గా చదవండి. రైట్, ఓకేనా? హ్యాపీగా ఉండండి. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాలో కావచ్చు, మరి చిత్తూరు జిల్లా కావచ్చు, 13 జిల్లాలు కావచ్చు, ఏ జిల్లాలైనా కావచ్చు, ఒకటే ఒక కొటేషన్ షార్ట్కట్ కూడా వేస్తున్నాను. ఏంటంటే 70 మార్కులు దాటిన ప్రతి యాస్పిరెంట్కి నేను ఒకటే ఒక సలహా ఇస్తున్నాను, మీకు 100% జాబ్ వస్తుంది, అంతే. ఇంక మీకు టెన్షన్ పడదు, ఇబ్బంది పడదు, ఓకేనా? రైట్. మా వీడియో మీకు నచ్చినట్లయితే గణేష్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేల మంది చూస్తున్నారు. రైట్. నా కర్నూలు జిల్లాలో కూడా 30,000 మంది చూశారు వీడియో. ఒక వీడియో పెడితే సో 1 గంట 2 గంటలు 5,000 మంది చూస్తున్నారు. మరి బటన్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కితే ఏం పోతుంది? అక్కడ ఏం నష్టం జరుగుతుందా? లాభం మీకే, నష్టం నాకు కాదు. నేను ఇచ్చానే ఇంత పెద్ద గైడ్ లైన్స్, ఓకే. అదే క్లాస్ చెప్పింటే నాకు డబ్బులు వచ్చిండేది కాదు. నేను మీకు అందరికీ ధైర్యం కోసం, అభయం కోసం నేను ఉన్నాను. గణేష్ స్టడీస్ నుంచి మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.